రైట్ ఈసారి రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉండబోతుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రాబోతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి గాని వైసీపీ నేతలు ఏ రోజు ఆలోచించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 22 వర్కింగ్ డేల వరకు అసెంబ్లీ జరగబోతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్లో జనరంజకంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ, అట్లనే చదువుకునే పిల్లలకు కానీ, మహిళలకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రాబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాట్లాడే ఆలోచన ఉంటే, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులైతే 22 రోజులు పాల్గొంటారని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు హాజరు కోసం, శాలరీల కోసం ఒకరోజు వచ్చిపోతామని ఆల్రెడీ జరిగింది. మనసు మార్చుకొని 22 రోజులు ఉండి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటే మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తు గురించో లేకపోతే ప్రజల మంచి గురించో కాదమ్మా. ఏ కాడికి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎక్కడ సేవలు దొరుకుతాయని చూడటం, అదే ఏ రోజు కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఆలోచించిన సందర్భం ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించరు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. వారిని చూసి నేర్చుకోవాలని వాళ్ళు నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.